హాయ్ గైస్, వెల్కమ్ టు స్పోర్ట్స్ స్ట్రాటజీ. ఈరోజు మనం ఐపీఎల్ 2026 రిటెన్షన్స్ చూసుకుందాం. ఫస్ట్ టీం వచ్చి సన్ రైజర్స్ హైదరాబాద్. సో సన్ రైజర్స్ హైదరాబాద్ దగ్గర లాస్ట్ ఆప్షన్లో మొత్తం కొన్న ప్లేయర్స్ 20. సో అందులో ఎవరెవరిని రిటైన్ చేసుకుంటారో ఎవరెవరిని రిలీజ్ చేస్తారో చూద్దాం. సో ఫస్ట్ మనం సన్ రైజర్స్ 2025 స్క్వాడ్ కనుక చూసుకుంటే సన్ రైజర్స్తో ఉన్న 20 ప్లేయర్స్ వీళ్ళే. సో ఒక్కొక్కళ్ళ ప్రైస్ కూడా పక్కన మెన్షన్ చేస్తుంది. సో మనం ఇప్పుడు ఎవరెవరిని రిలీజ్ చేస్తారో చూసుకుందాం. ఫస్ట్ అది చూసే ముందు సన్ రైజర్స్కి ఉన్న మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం లాస్ట్ సీజన్లో. సో ఓపెనింగ్ సన్ రైజర్స్కి ఏ ప్రాబ్లం లేదు. సో ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ మంచి స్టార్ట్సే ఇచ్చారు. కానీ సన్ రైజర్స్ మెయిన్ ప్రాబ్లం వచ్చి వాళ్ళ ఫాస్ట్ బౌలర్స్ ఎవరు అనుకున్న స్థాయిలో పర్ఫామ్ చేయలేదు. అండ్ మిడిల్ ఓవర్స్లో వాళ్ళ స్పిన్నర్స్ వికెట్స్ తీయలేకపోయారు. అండ్ ఇనిషియల్ స్టేజెస్లో స్కోర్ బాగా వచ్చిన ఫైనల్ స్టేజెస్లో ఆ ఫినిష్ ఇవ్వలేకపోయారు. సో ఇప్పుడు మనం సన్ రైజర్స్ ప్రాబ్లమ్స్ కనుక చూసుకుంటే ఫస్ట్ ఫినిషింగ్, సెకండ్ స్పిన్నర్స్, థర్డ్ ఫాస్ట్ బౌలర్స్. సో ఇవి వాళ్ళ మెయిన్ ప్రాబ్లమ్స్. సో వాళ్ళు ఎంత పర్స్తో ఆప్షన్కి వెళ్తే ఈ 3 ప్రాబ్లమ్స్ని ఆప్షన్లో సాల్వ్ చేసుకుంటారో ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ హెన్రిక్ క్లాసన్ రిటైన్ చేస్తే ఆప్షన్కి మంచి పర్స్ వాల్యూతో సన్ రైజర్స్ వెళ్ళొచ్చు. కానీ హెన్రిక్ క్లాసన్కి కాంపిటీషన్ కూడా ఆప్షన్లో అలాగే ఉంటుంది. ఇప్పుడు హెన్రిక్ క్లాసన్ని వదిలితే సన్ రైజర్స్కి 23 crores ఆప్షన్ పర్స్ వాల్యూ వస్తుంది. కానీ అటు కేకేఆర్ వెంకటేష్ అయ్యర్ని వదిలితే వాళ్ళకి అదే పర్స్ వాల్యూ వస్తుంది. వాళ్ళకి ఎలాగా ఒక వికెట్ కీపర్ కావాలి. సో వాళ్ళు క్లాసన్ని టార్గెట్ చేయొచ్చు. సో క్లాసన్ని వదిలే ఆప్షన్ సన్ రైజర్స్. సో ఇప్పుడు క్లాసన్ని వదిలే ఆప్షన్ సన్ రైజర్స్ ముందు లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆ వికెట్ కీపర్ ఆ ఫినిషింగ్ రోల్లో క్లాసన్ కావాలి. ఎందుకంటే క్లాసన్ స్పిన్ కూడా బాగా ఆడతారు. సో కమిన్స్ని ఎలాగో వదలరు. ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ కూడా ఆప్షన్స్లో ఉండరు. సో వాళ్ళ ఆప్షన్కి మంచి పర్స్ వాల్యూతో వెళ్ళాలంటే వాళ్ళకున్న ఆప్షన్స్ ఫస్ట్ మొహమ్మద్ షమి 10 crores. సో మొహమ్మద్ షమి ప్లేస్లో ఇంకో మంచి ఫాస్ట్ బౌలర్ని ట్రై చేస్తారు. ఎందుకంటే మొహమ్మద్ షమి ఏజ్ ఫ్యాక్టర్ కూడా, మొహమ్మద్ షమికి ఏజ్ కూడా ఎక్కువ. అండ్ ఇంకా ఉన్న ప్లేయర్స్లో వాళ్ళకి ఇంకో మంచి స్పిన్నర్ కావాలి. జంపా పర్ఫార్మెన్స్ ఈ మధ్యకాలంలో బాగానే ఉంది కనుక జంపాని రిలీజ్ చేయకపోవచ్చు. సో లాస్ట్ సీజన్లో 3.2 crores పెట్టుకున్న రాహుల్ చహర్కి అంత ఛాన్సెస్ రాలేదు. సో రాహుల్ చహర్ని కూడా రిలీజ్ చేయవచ్చు. సో ఈ 13 crores సన్ రైజర్స్ మంచి ప్లేయర్స్ని కొనొచ్చా అంటే ఆప్షన్లో కష్టమే. ఎందుకంటే వాళ్ళు ఫిల్ చేయాల్సిన రోల్స్ 3 ఉన్నాయి. సో ఒక పెద్ద ప్లేయర్ని కూడా వదలాలి. సో ఆ ప్లేయర్ ఇషాన్ కిషన్ మీరేమంటారో కింద కామెంట్ చేయండి. సో సన్ రైజర్స్ మోస్ట్లీ రిలీజ్ చేసే ప్లేయర్స్లో ఇషాన్ కిషన్, షమి, రాహుల్ చహర్, అభినవ్ మనోహర్, అథర్వ తాయిడే, వీళ్ళ 5 ఉండొచ్చు. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్పోర్ట్స్ స్ట్రాటజీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.